హాయ్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. రిజల్ట్ అయితే వచ్చాయి, కానీ మా లిస్టులో మా నెంబర్ లేదు అంటే చాలామంది అభ్యర్థులు కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆ అభ్యర్థులకు మాకు 195, 200 వస్తున్నా కూడా మా యొక్క నెంబరు లిస్టులో లేదని చాలామంది అభ్యర్థులు బాధపడుతున్న విషయం తెలిసిందే. మరి దానికి ఒక క్లారిటీ ఇస్తున్నాను. కట్ ఆఫ్ అనేది ఎంత ఉంది అనేది నేను ఇందులో ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. మీ నెంబర్ ఎందుకు లిస్టులో లేదు అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ యొక్క కట్ ఆఫ్ అనేది చాలామందికి ఓకేనా, చాలా అంటే చాలామందికి అభ్యర్థులకు 200 ప్లస్ చాలామంది అభ్యర్థులు అయితే ఉన్నారు. అందరూ అనుకున్నారు 160కి 170కి ఉద్యోగం వచ్చేస్తుందిలే, ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుందిలే అని అభ్యర్థులు అయితే అనుకోవడం జరిగింది. కానీ 160 170కి జస్ట్ ఓపెన్ కట్ ఆఫ్ కాదు, జస్ట్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అయినా ఉండినా కూడా లిస్టులో ఉండాలి వారి యొక్క నెంబరు, ఆ మార్కులు వచ్చిన వారి యొక్క నెంబరు, కానీ లిస్టులో లేదు. కాబట్టి పురుష అభ్యర్థుల కట్ ఆఫ్ ఎంత ఉంది, మహిళా అభ్యర్థుల కట్ ఆఫ్ ఎంత ఉంది, ఎన్ని మార్కులు వచ్చిన వారి యొక్క నెంబరు ఇందులో ఉంది అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, చూసినట్లయితే పురుష అభ్యర్థుల కట్ ఆఫ్ వచ్చేసి సుమారుగా 195 నుండి 210 మధ్యలో ఉన్న అభ్యర్థుల యొక్క మార్క్స్ యొక్క నెంబర్ అనేది లిస్ట్లో ఉండడం జరిగింది. కట్ ఆఫ్ ఆ విధంగా ఉండడం జరిగింది. 195 నుండి 210 మధ్యలో ఉన్న వారిది. అదేవిధంగా ఫిమేల్ అభ్యర్థుల కట్ ఆఫ్ చూసినట్లయితే 175 నుండి 185 మధ్యలో మహిళా అభ్యర్థులకు వచ్చిన మార్కులు ఎవరైతే వారి యొక్క నెంబర్ లిస్ట్లో ఉండడం జరిగింది. కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉండడం జరిగింది మిత్రులారా. ఓకేనా, అందరు అనుకున్నారు 160 170కి ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుంది, నాకు వచ్చేస్తుందిలే అనుకున్నారు. చాలామంది అభ్యర్థులు నాకు కూడా మెసేజ్ చేయడం జరిగింది, అన్న నాకు 185 వస్తున్నాయి, అయిద్దా లేదా అని. ఫైనల్గా నేను చెప్పేది కట్ ఆఫ్ అనేది మేల్ అభ్యర్థులకు 195 నుండి 210 మధ్యలో ఉంది. ఫిమేల్కి అయితే 175 నుండి 185 మధ్యలో ఫిమేల్ అభ్యర్థులకైతే ఉండడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ కట్ ఆఫ్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఈ మధ్యలో ఉన్న వారి యొక్క నెంబర్ అనేది లిస్ట్లో ఉండడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్ కదా? థ్యాంక్ యూ సో మచ్.